ఇయాల రేపు పర్సుల పైసల కంటే ఎక్కువ కార్డులే ఉంటున్నాయి ఉల్లా. ఓ 2-3 బ్యాంకుల ఏటీఎం కారెట్లు, ఓ 2 అప్పు కారెట్లు, ఒక ఓటర్ కారెటు, ఇంకోటి ఆధార్ కారెటు, పాన్ కారెటు, ఓ డ్రైవింగ్ లైసెన్స్, ఓ ఆర్సీ. అన్ని పర్సులు పెట్టుకొని తిరుగుతుంటారు. ఎప్పుడు దేనితోటి అవసరం వస్తుందో తెలియదు. మరి వెనుకమ్మటి ఉంటే మంచిది కదా. ఇక జల్దిగానే గీ కారెట్ కూడా మీ పర్సులకు వస్తుండొచ్చు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మరి ఏటీఎం కార్డ్ గీక్తే పైసలు వస్తాయి, రేషన్ కార్డ్ గీక్తే బియ్యం వస్తాయి. గీ ఏకమత్ చేస్తుందట మన గవర్నమెంట్. కొత్త కోపిన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు కదా. ఏటీఎం కార్డ్ అసొంటి ఇస్తారట. అది పట్టుకపోయి డీలర్ కాడ స్వైప్ చేస్తే ఇంట్లో ఎందరున్నారు, ఎన్ని కిలోల బియ్యం వస్తాయి, చక్కెర వస్తుందా, పోయిన నెల తీసుకుపోయినరా లేదా, ఇట్లా మొత్తం వివరాలు తెలుస్తాయట. ఇక అప్పుడు డీలర్లు గోల్మాల్ చేయరు, పబ్లిక్ కు ఫాయిదా అవుతుంది అనేది సర్కారు ఆపోచ్చాన. ఇప్పుడు నడుస్తున్న కార్డులు కూడా పక్కకు పెట్టి అందరికి కొత్త ఇయ్యాలి అనుకుంటున్నారట. టెక్నాలజీ బగ్గా తెలుసున్న కంపెనీలతో మాట్లాడి 4 సలహాలు తీసుకొని ముంగటికి పోతారట. ఆల్రెడీ కొత్త కార్డులకు రూల్స్ తయారైతున్నాయి. పూలరాళ్ళు ఉండేటోళ్ళు అయితే ఏడాది ఆమ్దాని 1,50,000కు మించద్దు. పొలం అయితే 3.5 ఎకరాలు, చెలక అయితే 7.5 ఎకరాలకు లోపట్నే ఉండాలి. ఇక సిటీ పబ్లిక్ ఏడాది ఆమ్దాని 2 లక్షలు ఉన్నోళ్ళకే తెల్ల రేషన్ కార్డు. ఇదే ఫైనల్ కాదు. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అన్ని పార్టీల సలహాలు తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందో గట్లా చేస్తారట. ఇప్పటికైతే గింతే.